నేను బీఎస్సీ పాస్ అయిన తర్వాత ఎంఎస్సి భోపాల్లో చదవాలని ప్రయత్నం చేశాను. మా వాళ్ళందరూ వద్దన్నారు. కానీ నేను పట్టుబట్టి భోపాల్ పోవాలనుకున్నాను. కానీ భోపాల్ పోవడానికి నాతో కూడా వస్తాను అతను రానడం, నేను స్వామి దగ్గరికి రావడం, స్వామి నేను భోపాల్ పోయి ఎంఎస్సి చదవాలనుకుంటున్నాను. నాయన 2 తరగతులు చదవడానికి నీకు వీలు లేదు, 1 సంవత్సరమే చదవాల్సింది కా అన్నాడు. నేను అప్పటికి బీఎస్సీ పాస్ అయ్యి ఉన్నాను. ఏం స్వామి నేను ఎంఎస్ చదవాలనుకుంటే 2 సంవత్సరాలే అన్నాడు. లేదన్నాడు. తర్వాత అది వీలు కాలేదు. నాతో వస్తాను వాళ్ళు ఎవరు రాలేదు. మధ్యప్రదేశ్ పోవడానికి నాకు ఒక్కడికే ధైర్యం చాలలేదు. సరే 1 సంవత్సరం అన్నాడు. ఏందో అని చెప్పి నేను మళ్ళీ ఇంటికి పోయాను. 1 సంవత్సరం రోజులు బీఎస్సీ పాస్ అయిన తర్వాత వ్యవసాయం చేశాను. వ్యవసాయం చేసిన తర్వాత బీఈడీ సీట్ వచ్చింది మచిలీపట్నంలో. నేను మళ్ళీ బీఈడీ చదివి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేను బీఎస్సీ బీఈడీ కదా, నాకు సైన్స్ ఎవరు ఉద్యోగం వస్తుంది జిల్లా పరిషత్ హై స్కూల్లో అనుకున్నాను. కానీ మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చాను. స్వామి దగ్గరికి వస్తే స్వామి ఏమన్నాయంటే, నాయన నువ్వు 10 మందికి అన్నం పెట్టవలసిన వాడివే అన్నాడు. 10 మందికి అన్నం పెట్టాల్సిన వాడు అంటే నేను బుధవారం పుట్టాను. మా నాయనమ్మ ఏంటంటే నువ్వు బుధవారం పుట్టావు కాబట్టి భూమిని పగలుతుంటావు, 10 మందికి అన్నం పెడతావు, మంచి వ్యవసాయం చేసి అన్నారు. కానీ నాకు తెలియకుండా నన్ను హాస్టల్ వార్డెన్ ఉద్యోగం వచ్చింది. నన్ను హాస్టల్ వార్డెన్గా వేశారు. అప్పటికి టీచర్ ఉద్యోగానికి కూడా నేను ఎప్పుడు బాగాలేదు. ఫస్ట్ టైం రావడం ఆ ఉద్యోగం వచ్చేసి నేను పోవడం, వెంటనే సెలెక్ట్ కావడం, ఇమ్మీడియట్గా హాస్టల్ వార్డెన్గా జాయిన్ కావడం జరిగింది. హాస్టల్ వార్డెన్గా జాయిన్ అయ్యి 10 మందికి అన్నం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత నేను ప్రమోషన్ అయ్యి వెల్ఫేర్ ఆఫీసర్గా ఒంగోలు పోయి, ఒంగోలు నుంచి మళ్ళీ నెల్లూరు జిల్లాకు వచ్చి రిటైర్ అయ్యాను అనుకోండి. ఆ తర్వాత వెల్ఫేర్ ఆఫీసర్ అయ్యాను. అది నా విషయంలో. తర్వాత నా పెళ్లి విషయంలో మాకు కాని వాళ్ళతో నాకు పెళ్ళి అవుతుందని స్వామివారు చెప్పారు. అది ఎట్లా స్వామి మాకు కాని వాళ్ళే అన్నారు. ఖచ్చితంగా అక్కడే అవుతుందని చెప్పారు. నేను మా అక్కగారు ఇద్దరం అడిగాం. ఇది ఏదేలాగా విధంగా రాళ్ళు పెట్టమంటాడు. ఎన్ని రాళ్ళు మార్చి పెట్టినా అలా రాయే తీస్తాడు స్వామివారు. ఖచ్చితంగా ఆ అమ్మాయితో పెళ్ళి అవుతుంది. ఆ అమ్మాయితో నాకు పెళ్లి కావడం జరిగింది. అది ఈ స్వామివారితో నాకున్న అనుభవాలండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. నమస్కారం స్వామి. అదే మా అబ్బాయి పుట్టినప్పుడు ఏం బిడ్డ పుడతాడని మా అత్త మా ఆయన పోయారు. పోతే మీకు తంగేడిపల్లి కార్ సీట్ వచ్చున్నాడు పోమ్మా, తంగేడిపల్లి కార్ సీట్ వచ్చున్నాడు, మీకేం ఇబ్బంది లేదని. అప్పుడే మరి అబ్బాయి పుట్టిండు. మళ్ళీ 2వ అబ్బాయి కూడా అదే చెప్పిండు. ఈ అబ్బాయి 2వ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చిండు సార్ అంటే, ఏరే దేశం రెడ్డి వచ్చిన్నాడు పోమ్మా, ఏరే రెడ్డి వచ్చినాడు పోమ్మంటే ఆ రెడ్డే మళ్ళీ రెడ్డి అమెరికాలో ఉండే రెడ్డి, ఆ రెడ్డి ఆ రకంతో చెప్పేవాడు మాకు స్వామి. అంటే మాకు అంత ఇష్టం అమ్మా. రెడ్డి అంటే ఎక్కడోడు వస్తాడో ఎట్టోడు వస్తాడో అంటే, మా ఊళ్ళో అంతా మీరు రెడ్డి తోట కొన్నారు, ఆ రెడ్డే పుట్టుంటాడు పోమ్మా అనేవాళ్ళు. అమెరికాలో చలిపోయినందువల్ల మన అదృష్టవంతులు ఇండియాకి రావడం, ఈ ఉమ్మతం అంత ఏముంది ఆ దయ. మీరు మైకుల ముందు మాట్లాడకపోయినా వీళ్ళందరూ ఉండే హృదయం విప్పి మాతో మాట్లాడారు. ఇప్పుడు మరొక మంచి విషయం, చిరంజీవి అమ్మాయి ఇక్కడ వచ్చి మాట్లాడకంటే తాను చోటు నుంచి చెప్తానండి. జై గురుదత్త. నా పేరు కృష్ణవేణి అండి. నేను 2007 అంటే 2007 సంవత్సరంలో జాబ్ కోసం చూస్తున్న సమయంలో స్వామి చరిత్ర పారాయణం చేశాను. వెంటనే అది పూర్తి కాకముందే నాకు స్వామి కల్లో కనిపించి, నీకు మార్చిలో జాబ్ వస్తుందమ్మా అని చక్కగా నవ్వుతూ చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన నాకు ఒక ఇండికేషన్ ఇచ్చారు, కానీ నాకు అది అర్థం కాలేదు. నేను ఎవ్రీ మార్చ్ జాబ్కి అప్లై చేసేదాన్ని, కానీ 2 years వరకు నాకు జాబ్ రాలేదు. నేను ఇదేదో కళలే ఏమీ లేదు, నేను ఎప్పుడో ఆలోచిస్తున్నా కాబట్టి నాకు అలా వచ్చిందేమో అనుకున్నాను. తర్వాత నేను నాకు ఇది జరిగింది 2007లో. 2011 10 నుంచి నవంబర్ నుంచి నేను ఒక 3 months జాబ్ స్టార్ట్ చేశాను. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఆ టైంలోనే నేను జాబ్ చేసిన కంపెనీలోనే, అది గవర్నమెంట్ కంపెనీ, పోస్టల్ డిపార్ట్మెంట్, ఆన్లైన్లో జాబ్స్ పడ్డాయి. అది నేను అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్స్ 2 exams ఉంటాయి, రాశాను. నాతో పాటు ఇంకో 4 కూడా దానికి అప్లై చేశారు. అయితే నాకు మా హస్బెండ్ నెంబర్ ఇవ్వటం వల్ల వాళ్ళు February 28న నాకు కాల్ వచ్చింది. అది నో నెంబర్ అని వచ్చేసరికి మా హస్బెండ్ లిఫ్ట్ చేయలేదు.
తర్వాత నాకు ఆ నలుగురిలో నాతో పాటు నలుగురు, ఒక అమ్మాయి నాకు మార్చ్ 1st ఫోన్ చేసి, కృష్ణ మాకు జాబ్ వచ్చింది నీకు రాలేదా అని చెప్పేసి అడిగింది. అదేంటి నాకెందుకు రాలేదు అని చెప్పేసి నేను వెంటనే కాల్ చేశాను ఆఫీస్కి. లక్కీగా నాకు ఎవరైతే ఫోన్ చేశారో అతనే ఫోన్ లిఫ్ట్ చేసి నా డీటెయిల్స్ అన్నీ అడిగాడు, నీ పేరు అంత చెప్పిన తర్వాత ఎస్ మేము కాల్ చేసాం నీకు అంటే, మరి నేను అన్ఫార్చునేట్లీ నేను లిఫ్ట్ చేయలేకపోయాను, నాకు తెలియలేదండి ఏం చేయాలి అంటే, నీకేం ప్రాబ్లం లేకపోతే ఇమ్మీడియట్గా వచ్చి జాయిన్ అయిపోమ్మా అన్నారు. ఆ రోజు వెంటనే వెళ్ళి నేను యాక్చువల్గా జాబు అయిపోయింది టైము, నేను ఈవినింగ్ 5:30కి వెళ్ళి జాయిన్ అయ్యాను జాబు. ఆ తర్వాత చూస్తే ఆ రోజు మార్చ్ 1, 2011 ఎగ్జాక్ట్గా ఆయన నాకు ఇండికేషన్ ఏంటంటే 4 years, అది నాకు అది అర్థం కాలేదు. 2011 నుంచి 2011 4 years ఎగ్జాక్ట్ మార్చ్ 1కి వచ్చింది, అది కూడా మార్చ్లో అని చెప్పారు, మార్చ్లోనే 1కి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంది. ఆ అమ్మాయికి 4 ఏళ్ల ముందు స్వామి అనుగ్రహించారు. ఆమె 4 ఏళ్ళు ఇంకా శ్రద్ధగా ఎదురు చూస్తూ ఉండి స్వామి నమ్ముకొని ఉంటే చిట్ట చివరి రోజు ఆయన చెప్పిన మాట ఎంత కరెక్ట్గా ఉంటుందంటే, 4 ఏళ్ల తర్వాత మార్చి 1వ తేదీ సాయంకాలం 5 గంటలకైనా ఆయన మాట నిజం. ఎస్, నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ రికార్డ్స్లో జాబ్ February 28 అని ఉంటుంది, బట్ నా నేమ్ మీద మటు నాది రికార్డ్స్ మార్చ్ 1 నుంచనే ఉంటుంది. అది సర్వీస్ రిజిస్టర్ ఎలా ఉంటుందన్నమాట. అంటే మాట ఎంత నిజంగా ఉంటుందంటే, మేము ఇప్పటికీ వెంకయ్య స్వామి రాయించిన ప్రమాణ పత్రాలు, అందరూ చీట్లు అంటారు వాటిని, అది మర్యాదగా ఉండదని మనం ప్రమాణ పత్రాలని పేరు పెట్టుకున్నాం, మన పుస్తకాలు అట్లాగే ఉంటుంది. అది 10,000 వీటిని మేము పరీక్షించాము ఇప్పటి వరకు. 10,000 కాపీలు, 10,000 ప్రతులు చూస్తే ఆయన మాట ఆయన ఏదన్నా మార్చుకున్నాడు కానీ ఒక్క మాట కూడా అబద్ధం అలే. మరోసారి చిరంజీవి సౌభాగ్యవతి కృష్ణవేణికి, ఆమెకు 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు, ఆమెకు ఆమె భర్తకు ఆయురారోగ్యాలతో పాటు స్వామి అండ ఎప్పుడూ ఉండాలని మన వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థ అభిలషిస్తూ ఆశీర్వదిస్తూ మనం ఇప్పుడు మరో విశిష్ట అతిథి ద్వారా ఈ కార్యక్రమం ఉన్న కాలాన్ని కొనసాగించుకుంటాం. మన విశిష్ట అతిథిగా వచ్చేసిన శ్రీ కస్తూరి శ్రీనివాసులు గారు చెప్పవలసిన విషయాలు మిగిలి ఉండడం వారు చాలా ఆసక్తిగా ఉన్నారు. అమ్మ నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, వచ్చే వారము నేను మిగతా విషయాలు కూడా చెప్పి స్వామి సమక్షంలో వెళ్తానని కోరడం మాకు చాలా సంతోషం కలిగించింది. వాళ్ళు వచ్చి మిగిలిన స్వామి విషయాలు ప్రస్తావించవలసిందో కోరుతాను. అందరికీ నమస్కారం. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఈ భగవంతుని గురించి చెప్పే విషయాల్లో ఎవరికైనా ఇది అవునా కాదా అనే సందేహాలు ఉంటే మటుకు మనసు చెడిపోద్ది అన్నమాట. ఆ సందేహాలు ఎప్పుడు మనకి రావు. భగవంతుడు చెప్పినవి మీరు పిల్లవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏమంటే ఇది ఉంటుందా అనే సమస్యలు పనికిరావు. ఎటువంటిదంటే ఆయన చెప్పిన విషయాలు అవి అతీతం అంటే ఇంతంత చెప్పేది కాదు, ఈ ప్రపంచం నిండిపోయినంత స్థితి ఉంటుంది అనమాట. స్వామి చెప్పినట్టు అందరూ కూడా మనసు పూర్తిగా నమ్మేసేయాలి, అంతే. ఇంకా పొరపాటు ఏముండదు. మేము వెంకయ్య స్వామి దేవాలయం కట్టిన తర్వాత శిలాప్రతిష్ఠ అయిపోయింది. శిలాప్రతిష్ఠ అయిపోయిన తర్వాత మేము యజ్ఞం చేయాలనుకున్నాం, గీతా యజ్ఞం చేయాలనుకున్నాం. సరే, మేము గీతా యజ్ఞం చేయాలనుకుంటే మాకు శిలాప్రతిష్ఠ అయిపోయిన రోజుకు మా దగ్గర కనీసం 100 రూపాయలు కూడా మా దగ్గర లేవు. అసలు మా కాడ పైసలు లేవు. మేమిద్దరం వెంకన్నరసాయ, నేను నా అబ్బాయిలు మేము పూనుకున్నాము, కట్టాము. అయితే అప్పుడు వెంకన్నరసాయని అడిగాడు, వెంకన్నరసాయ ఎంత ఉన్నాయా డబ్బులు, కానీ కనీసం పత్రికలు కొట్టేయాలి కదా, పత్రికలు కొట్టేయాలి కానీ డబ్బులు కావాలి కదా అన్నాడు. నా కాడ 1 రూపాయి కూడా ఇప్పుడు లేదు, సరిపోయింది దానికి అన్నాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, సరే మన నిమ్మకాయ డబ్బులు కొంత ఉన్నాయి, గూడూరుకు పోయి గూడూరుకు ఆ డబ్బులు తీసుకొని పత్రికలు కొట్టియా అన్నా నేను. అంటే 3,50,000 అంత కావాల్సిన డబ్బుకు పత్రికలకు 3 రూపాయలు మా కాడ లేకపోతే మేము పత్రికలు కొట్టియాలంటే పత్రికలు ఎట్లా కొట్టియాలా, గీతా యజ్ఞం ఎట్లా చేయాలా? చూడండి ఎంత విచిత్రమో. అప్పుడు సాయంత్రం పైన పండుకొని అతను నేను ఎంత ఆలోచన చేసినా అతను పండుకుండోడు, నేను లేసేవాడిని, నేను లేస్తే అతను పండుకుండోడు, ఒకరికొకరు సంబంధం లేకుండా మేము ఆ నాటకం ఆడుతున్నాం.
మే విధంగా నాటకం ఆడితే చిట్టాపల్లి అనే గ్రామం ప్రతి ఒక్కరూ ఉడికిపోయారు అనమాట. ఎట్టు ఉడికిపోయారంటే ఒరే వాళ్ళు ఇద్దరు పిల్లోళ్ళు అక్కడ వాళ్ళు ఏం చేయాలా, మన ఊరు కాదు ఏదో ఊరి నుంచి వచ్చారు, మనకు దేవాలయం కడుతున్నారు, మనం కదలకుండా ఎలాగో కూర్చున్నాం, మరి ఏంటి మన పరిస్థితి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక పెంచిన నాయుడు ఇల్లు తిరిగి అందరినీ కూడగట్టుకొని వచ్చేసారనమాట. వెన్నెల అంటే 11 గంటలకు వచ్చారు మా కాడికి. మేము అప్పుడు ఏమనుకున్నామంటే వాళ్ళు రాక కొంచెం ముందుగా వెంకటనరసయ్య మనకు డబ్బులు లేవు అనుకో, మనము పదలకూరికి కానీ మనం పరిచయాల్లో ఎక్కడైనా సరే మనం గీత యజ్ఞం చేయడానికి అడిగితే డబ్బులు ఇస్తారు, బియ్యం కావాలంటే ఇస్తారు, ఏం కావాలని ఇస్తారు, అప్పుడే ఇస్తారు, కానీ చేసేస్తాము. తర్వాత తీర్చుకోలేనప్పుడు అప్పుడు చూసుకుందాము పొడుగ అన్నా నేను. అంటే అతను పొడుకోలేదు కదా, నేను పొడుకో ఏమొద్ది మనం చేసేస్తాం, ఏం కాదు మనం పోతే అప్పు ఇచ్చేస్తాం, అంతవరకే ఏం ఇబ్బంది లేదు పొడుకో అన్న. ఇట్లా నేను అనేటప్పటికీ కరెక్ట్గా వస్తామన్నారు జనాలు, తెల్లంగా రోడ్డు బడికి వస్తున్నారు. ఒక 60-70 మంది వస్తున్నారు అనమాట. ఇంటికి ఒకరిద్దరు వస్తున్నారు అనమాట. వచ్చేటప్పుడు పెంచిన నాయుడు ముందు ఎక్కుతా ఉన్నాడు. ఎక్కుతా ఆయన నన్ను ఏమన్నా అంటే, ఏమయ్యా స్వాములాలా గీతాజ్ఞం చేస్తున్నారు, మీరు శిలాప్రతిష్ఠ చేశారు, శిలాప్రతిష్ఠ చేస్తే మీ కడ డబ్బులు ఎంత ఉండి, మీరు గీతాజ్ఞం చేస్తున్నారు, ఏంటి పరిస్థితి అన్నాడు. అప్పుడు నేనేమన్నా అంటే, ఏమయ్యా నువ్వు అట్ట మాట్లాడతావు, చిట్టాపల్లిలో ఒక్కరు గీతాజ్ఞం చేయాలంటే ఒక 5-6 లక్షలు పెట్టి ఒక్కొక్కరు చేయగలరు. అరే అంత పరిస్థితి మీ ఊర్లో ఉంటే నేను ఎక్కడో వచ్చి ఇక్కడ బట్టి దేవాలయం కొట్టుకుంటుంటే ఏం మాట్లాడతావయ్యా అన్నా నేను. అవన్నీ మాకు తెలియదయా, ఇదిగో మేము ఇస్తాం, ఇది ఇస్తే 70,000 రూపాయలు చెప్పేశారు. ఒక 70,000 రూపాయలు చెప్పేశారు, అయిపోయింది కథ, చందాలు వేసేశారు. తర్వాత ఉదయం లేచి పోదాం రమ్మన్నారు. మేము ఎక్కడికన్నా 5,000, 10,000, 5,000, 10,000 కనీసం 3.5 లక్షల రూపాయల గీతాయజ్ఞం అయితే స్వామి జరిపించేస్తున్నాడు. వెనక ముందు లేదు. గీతాయజ్ఞం జరిగిపోయిన తర్వాత ఆ గీతాయజ్ఞంలో మేము భార్యాభర్త దంపతులు ఆ యొక్క హోమం కాడ కూర్చొని హోమాల కాడ మేము హోమం అయిందనమాట. సరే మళ్ళీ 1 సంవత్సరం చేసినాం కదా అని చెప్పేసి మళ్ళీ సంవత్సరం కూడా మళ్ళీ గీతాయజ్ఞం పెట్టుకున్నాం. మళ్ళీ గీతాజ్ఞం పెట్టుకున్నప్పుడు మేము దంపతులు కూర్చున్నాం. అయితే మాకు కొరవేందంటే 2 మాటలు కూర్చోవడం మంచిది కాదు, 3 మాటలు కూర్చోవాలా. ఒక పారి కూర్చుంటే దేవుడి కాడికి పోయినట్టు ప్రసక్తి కాదు, 2వ పారి కూడా కాదు, 3వ పారి కూర్చోవాలా. ఎట్ట చేయాలి మనం, ఎక్కడ జరుగుతుంది గీతాజ్ఞం జరిగితే డబ్బులు పెట్టేను పోయి కూర్చోవాలి మనం. ఏమో భగవంతులను విద్యాసేవయ్యా నువ్వు, మమ్మల్ని ఎందుకు ఇట్టేల్పిస్తావు నువ్వు, మా మనసులో ఉన్నటువంటి దాన్ని తీసేస్తున్నావు నువ్వు అని చెప్పేసి మేము మనసులో ప్రతిరోజు కూడా 2 రోజులు 3 రోజులకు మేము ఎద్దున కూర్చున్నప్పుడు అనుకునేవాడు, మనం భగవంతుడి కాడికి ఇంకొక పరి కూర్చోలేకుండా ఎన్ని మన పరిస్థితి అనేవాళ్ళు అనుకునేదన్నమాట మేము. అయితే ఒక రోజున ముస్తాపురం అనే గ్రామం ఒకటి ఉంది. అంటే మాకు ఆ ఊరికి సంబంధం లేదు. ఎక్కడంటే కనీసం కలిగిరి యువతల పక్క, సంగం కవతల పక్క అక్కడ మధ్య ఉందన్నమాట, ఆ ఊరు ఉందన్నమాట. ఆ ఊరుంటే అక్కడ ఒక ఆయన ఏం చేయాలి, రమణయ్య ఆయన పేరు, ఒక పత్రికలు పంపించి మేము కట్టిన ఆశ్రయం కాడికి ఒక మనిషిని పంపి, సీనయ్య గారు అక్కడ ఉన్నారు, వాళ్ళ భార్యాభర్త దంపతులు ఇక్కడ రావాలా, రేపు మనకు శిలాప్రతిష్ఠ జరుగుతుంది అని చెప్పి పంపించారు. ఆ మనిషి ఒక చీటి ఒక రాయికి. సరేనా అనుకున్నాం. అదే ప్రకారం మేము ఒకరోజు ముందు దంపతులు వెళ్ళిపోయిన తర్వాత బ్రాహ్మణులు 9 మంది ఇట్టున్నారు, హోమాలు పెట్టి అంతా తయారు చేశారు. ఆయన ఏమంటా అంటే, అయ్యా చిట్టాపల్లి ఆశ్రమం ఆయన సీనయ్య గారు ఎక్కడ ఉండి ఎతకమంటున్నాడు. అప్పుడు ఆయన వచ్చి వాళ్ళు ఎట్లా సీనయ్య ఎవరా, నేనేనయా పోతే ఏందా ఊరుకోవడంగా స్నానం చేసి పూజలో కూర్చోండయా, స్నానం చేసి పూజలో కూర్చోండి, మీదే ఇది మీరు చేయాలా అంటాడు. అరే ఏందయ్యా నువ్వు మాట్లాడడం, మీకు డబ్బు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కావాల్సిన మంది ఉన్నారు, కానీ వాళ్ళు కూర్చోవాలా, లేదు మీరు దంపతులు మీరు కూర్చోవాలా, మేము ఎక్కడోళ్ళు మమ్మల్ని కూర్చొని పెట్టవేనిదయ్యా అంటే అని అంటాడు. కూర్చోవలసింది మీరేనయ్యా, వాళ్ళు ఎవరు కదా కూర్చోవలసింది మీరే అన్నాడు. వినకుండా మమ్మల్ని తీసుకుపోయి అక్కడ కూర్చొని పెట్టడం, మా చేత హోమం జరిపించడం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎవరయ్యా, వాళ్ళేనయ్యా కూర్చోదగ్గోళ్ళ, వాళ్ళేనయ్యా కూర్చోదగ్గోళ్ళు అని చెప్పేసి ఆ విధంగా జరగడం. ఆ పరిస్థితి జరిగిపోయింది. అయినా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని గురించి నమ్ముకోండి. ఎప్పుడు నిరంతరం వెంకయ్య స్వామిని మనసులో మెలకు వచ్చేప్పుడు ధ్యానం చేసుకోండి. ప్రతి ఒక్కరు మనసు మెలకు వచ్చేప్పుడు ధ్యానం చేసుకోండి.
అది నీకు ఎంత కట్టి వస్తుందంటే దిక్కుదేంత పరిస్థితి. ఓం నారాయణ ఆది నారాయణ. కస్తూరి రంగనాయుడు గారి కుమారుడు శ్రీనివాస నాయుడు గారు ఈ వయసులో కూడా ఎంత ఉత్సాహం ఉన్నారు, ఈ చిన్న వయసులో ఇంకెంత ఉత్సాహం ఉన్నారు. ఎంతో శ్రద్ధగా ఆయన వచ్చి ఆయన స్వామి యొక్క కరుణతో తన జీవితంలో జరిగిన గొప్ప విశేషాన్ని చెప్పినందుకు వారికి శతసహస్రకోటి వందనాలతో కూడిన కృతజ్ఞతలు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మనం మన కార్యక్రమం చెప్పుకోవడంతో ఈ చివరికి మన విశిష్ట అతిథులందరినీ గౌరవించుకోవడంతో ఇది పరిసమాప్తం అవుతుంది. ముఖ్యంగా రేపటి రోజున సాధనా పదయాత్ర అనే పేరుతో వెంకయ్య స్వామి మందిరం వరకు నెల్లూరు నుంచి చిన్నపిల్లల పార్క్ చివర ఉండే సాయిబాబా మందిరం నుంచి మనమందరం ఇక్కడికి నడిచే కార్యక్రమం ఉంది. దానికి అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలామంది వచ్చున్నారు. ఒకప్పుడు బంధువులు ఎక్కడెక్కడి చుట్టాలంతా ఎట్లా తిరునాళ్ళకి వస్తారో ఆ విధంగా ఇప్పుడు నెల్లూరులో అనేక మంది ఇళ్లకు రావటం చాలా సంతోషం. ఒకటి ఏంటంటే స్వామి పద్ధతిలో స్మరణ సాధన ఎలా చేయాలి అంటే అగ్నిహోత్రం గుండం ఉంది, అదేవిధంగా మనం ఇక్కడ వచ్చి నిద్రిస్తారు, అదేవిధంగా నడవడం 6 గంటలకు ప్రారంభమై 9:30కు వస్తాం. ఇంకొక మరో విశిష్ట అతిథి ఈరోజు మన విశిష్ట సత్సంగానికి ఏ పిల్లవాడు జంగారెడ్డిగూడి నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి మీకు తెలుసు, అతని పేరు చైతన్య. ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు అతనికి వైద్యంలో చాలా కష్టమై అనారోగ్యంతో వచ్చిన ఈ కుర్రవాడికి ఇప్పుడు అతను ఒక తండ్రి అయి తన బిడ్డను తీసుకొచ్చి మన ఈ విశిష్ట సత్సంగంలోనే పేరు పెట్టుకోవడానికి రావడం చాలా సంతోషం. ఈరోజు ఈ పిల్లవాడికి నామకరణం చేస్తాం. మనం నామకరణాలంటే యజ్ఞము హోమమే ఉండక్కర్లేదు. స్వామి కూర్చున్నారు, స్వామి సమాధిలో ఉన్నారు, ఆయన ఎదురుగా మనం ఉన్నాం. మీ అందరి రూపంలో స్వామే కూర్చున్నారు. ఇదిగో వెంకట సుబ్బారెడ్డి రూపంలో, ఇదిగో వచ్చినటువంటి దేవుడయ్య గారి కుటుంబ రూపంలో, మీ అందరి రూపంలో ఆ బిడ్డకు ఇప్పుడు మనం పేరు పెడతాం. ఆ పేరు మీరందరూ పలికి అతన్ని ఆశీర్వదించండి. ఇది చాలా మంచి వరవడి, ఉత్తమ సంస్కారం. ఇంతకుముందు ఎవరో బిడ్డలు కావాలని వచ్చిన వాళ్ళని కూడా మనం ఇక్కడ ఆదరించడం జరిగింది. ఇప్పుడు ఈ పని చేస్తాం మనం. సాయి కార్తిక్ సాయి కార్తిక్ అని పిల్లవాడికి పేరు పెడుతున్నాం. మీరందరూ వీడిని ఆశీర్వదించండి. చిరంజీవి సాయి కార్తిక్. ఎందుకనంటే ఇది కార్తీక మాసము, ఈరోజు చాలా పవిత్రము పావనమైన దినము. స్వామి సాన్నిధ్యంలో మనం చెప్పుకుంటున్నాం. చిరంజీవి సాయి కార్తిక్కి స్వామి అనుగ్రహం లభించుగాక. చిరంజీవి సాయి కార్తిక్కి స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభించుగాక. ఈ బిడ్డకు, ఈ బిడ్డ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబానికి సదా భగవద్ అనుగ్రహం సంపూర్ణముగా ఉండుగాక అని మనం ఆ సంపూర్ణ విశిష్ట అతిథికి ఇచ్చే గౌరవం ఈరోజు ఈ బిడ్డకి ఇస్తాం. తల్లిదండ్రులకు ఈ బిడ్డను మనం గౌరవప్రదంగా అందిస్తున్నాం. వాళ్ళ తాత, నానమ్మ అందరూ కూడా వచ్చారు. ఇది ప్రసాదం. ఇది రండి, పుస్తకం కూడా ఇవ్వండి.